ఆది కాండంలో కూషీలు వెలివేయబడ్డారు, రైట్? 9వ అధ్యాయం అంటే ప్రారంభంలోనే వెలివేయబడ్డారు. వెలివేయబడిన జనాన్ని గూర్చి యెషయా గ్రంథకర్త ప్రవచించాడు. యెషయా గ్రంథకర్త ప్రవచించిన 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు లోకానికి దిగొచ్చారు. ఈ కూషీలను కూడా తనవారిగా చేసుకోవటానికి, ఐగుప్తీలను కూడా తనవారిగా చేసుకోవటానికి, ఆయన చేతి పని అయిన అశూరీయులను కూడా తనవారిగా చేసుకోవటానికి కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించడానికి భుజం మీద సిలువమ్రాను మోసుకొని ఆయన గొల్గొతా మార్గం గుండా వెళ్తున్నాడు. యేసయ్య సిలువమ్రానును చూసి విచిత్రం తెలుసా? అమ్మో, ఈయంతో పాటు మనం ఉంటే మనకు కూడా కొరడ దెబ్బలు తగులుతాయేమో అని 12 మంది శిష్యుల్లో 11 మంది పారిపోయారు. ఏ వ్యక్తి కూడా నీ సిలువ నేను మోస్తానయ్యా, కొంచెం నీ భారాన్ని నా భుజాల మీద ఎత్తుకుంటానయ్యా, బాబో భారమైన సిలువను ఒక్కడూ మొయ్యలేకపోతున్నావు కదా, ఆ పాలు నేను కూడా తీసుకుంటానయ్యా అని 12 మందిలో ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా. యేసయ్య సిలువను మోయటానికి ముందుకొచ్చింది ఎవరో తెలుసా? కూషు దేశంలో పుట్టిన కురేనీయుడైన సీమోను యేసయ్య సిలువ మోయటానికి బలవంతం చేయబడ్డాడట. ప్రపంచంలో అప్పటికి కొన్ని 100 దేశాలు అని చెప్పలేను, కానీ 10ల సంఖ్యలో దేశాలు ఉన్నాయి. ఈ కోటాను కోట్ల మంది ప్రజల్లో యేసయ్య సిలువను మోసే భాగ్యం ఈ కురేనీయుడికి దొరికింది. నేను చాలాసార్లు చెప్తాను, కొన్నిసార్లు కొడుకు చేసిన, కూతురు చేసిన ఆ భయంకరమైన పనిని బట్టి కన్న తండ్రి అంటాడు, రేయ్ నువ్వు చస్తే పోయిద్దిరా, నీలాంటోడు నా చెడబుట్టాడురా, నీలాంటోడు నా కడుపున చెడబుట్టాడురా, నువ్వు చస్తే పోయిద్దిరా అని కన్న తండ్రి విసిగిపోయి నువ్వు చస్తే బాగుండురా అంటాడేమో. నా దేవుడు ఏమంటాడు తెలుసా? వీడు మారితే బాగుండు, వీడు నా దగ్గరకు వస్తే బాగుండు, వీడు తన బ్రతుకును సరి చేసుకుంటే బాగుండని నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు నిన్ను తన తట్టు త్రిప్పుకోవటానికి దేవుడు ప్రాకులాడతాడు. నువ్వు దూరం అయిపోయిన సంగతి తెలుసు, దేవుని గాయాలు రేపిన సంగతి తెలుసు, దేవునికి మానసిక వేదన కలుగు చేసిన సంగతి తెలుసు. ఎంత దౌశికంగా నువ్వు బ్రతికినా, ఛీ ఇది చెడ్డదురా, ఛీ ఇది చెడ్డోడురా, వీడు నా దగ్గరికే రాకూడదురా అని దేవుడు నిన్ను వెలివేయకుండా నిన్ను నా దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? యెహోవాకు నువ్వు అర్పణగా మారాలని